పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. అదేవిధంగా పరలోక దేవుని స్వరవించిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు కూడా. ప్రతిరోజు మీ గురించి ప్రార్థిస్తున్నాం. దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు కనుక ఇట్టి వాటి గురించి కూడా భయపడక విశ్వాసంతో ఆయన నామం బట్టి ప్రార్థన చేయండి పిల్లరా. అప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. ఓకే, ఇదే నా వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునే వాక్యం ఏంటంటే పిల్లరా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నీ దేవుడిని యెహోవానికి తోడుగా ఉన్నాడు అనే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. దేవ ఉదయకాల సమయంలో కొంత సమయం వాక్యం ధ్యానం చేసుకుంటగా మమ్మల్ని మరుగుపరిచి మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యం బిడ్డలందరితో కూడా మాట్లాడి బిడ్డలను ధైర్యపరిచి బలపరచమని ఏస్తున్నాము ఎడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. యోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్టయితే, నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడీకము, నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడిని యెహోవా నీకు తోడయుండును. గట్టిగా చెప్తాం ప్లేరా. ఈ వాక్యము దేవుని సేవకుడైన యెహోషువతో దేవుడు చెప్తుంటాడు అనమాట. కారణం ఏంటంటే ప్లేరా, అప్పుడు దాకా యెహోషువ మోషే చేతి క్రింద ఉండి మోషేకి పరిచర్య చేసేవాడు. మోషే గొప్ప నాయకుడు. ఆ నాయకుడి దగ్గర యెహోషువ పరిచర్య చేసేవాడు. ఆయనకి నీళ్లు కావాలంటే నీళ్లు, మరి ఆ భోజనము, ఆయన వ్యవహారాలన్నీ యెహోషువ చూసేవాడు. కనుక ఆయనకి పెద్ద సమస్యలు అంటే ఏంటో, బాధలు అంటే ఏంటో తెలియదు కదా. అన్నీ ఆయన నాయకుడైన మోషే చూసుకునేవారు. కనుక ఈయనకి అదేం పట్టించుకోకుండా ఈ గురువు గారైనటువంటి నాయకుడైనటువంటి మోషే బాగోగులు చూసుకోవడం వరకే ఆయనకి తెలుసు. అంతకు మించి మిగిలిన విషయాలు ఆయన పెద్దగా జోక్యం చేసుకునే వ్యక్తి కాదు. ఆయన జీవితంలో సాఫీగా గురువు గారికి ఏం కావాలి, మంచినీళ్ళ, తిండా, లేదంటే వాటరా, ఏంటి అనేది ఆయన బాగోగులు చూసుకుంటూ అలా ఆయన జీవితం సాఫీగా వెళ్ళిపోయేది. అయితే మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించి దేవుని పిలుపు మేరకు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయే సమయం వచ్చింది. వెళ్ళిపోయే ముందు ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడు ఎవరు అని దేవుని అడిగితే దేవుడు ఏం చెప్తాడంటే, ఇంకెవరు నీ చేతుల మీద నీళ్లు పోసే ఆ నూనె కొమ్మాడని యెహోషువ ఆత్మ పొందినవాడు, అతను నాయకుడిగా చేయమని చెప్పినప్పుడు మోషే ఏం చేస్తాడంటే అతని చేతులు యెహోషువ మీద ఉంచి అతన్ని నాయకుడిగా అభిషేకిస్తాడు. గట్టిగా చెప్తాం పేరు. తర్వాత దేవుడి పిలుపు మేరకు మోషే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దగ్గర 20 లక్షల మంది ఉన్న ఇశ్రాయేలు ప్రజలను నడిపించాల్సిన బాధ్యత ఎవరి మీద పడిందంటే ఈ యువకుడైనటువంటి యెహోషువ మీద పడింది. ఆ టైంలో తను చాలా భయపడుతుంటాడు. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు నడిపించాలి. అందులో వీళ్ళు సామాన్య ప్రజలు కాదు, మాటకి తిరుగుబాటు చేసేటువంటి ప్రజలు, దేవుడి మీదే తిరుగుబాటు చేసేటువంటి ప్రజలు, మాట వినని ప్రజలు. 20 లక్షల మందిని పాలు తేనె ప్రయాణించే కనాన్ దేశానికి వెళ్ళాలంటే కొన్ని 100 కిలోమీటర్లు, కొన్ని దేశాలు దాటుకొని ఏం చేయాలంటే ప్రయాణం చేయాలి. మార్గ మధ్యలో ఎరుకో కోట అడ్డు వస్తుంది, దాన్ని పాడగొట్టి అటుపక్క వెళ్ళాలి. యోర్దానది వస్తుంది, దాంట్లోంచి వెళ్ళాలి. తర్వాత 31 మంది రాజులు, ఇంకా అంతకంటే ఎక్కువ రాజులు దేశాలు ఉన్నాయి. ఈ రాజుల్ని దేశాలు జయించుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ చేస్తే కానీ ఆ పాలు తేనె ప్రయాణించే కనాన్ దేశానికి వెళ్ళలేం. ఈ భవిష్యత్తు అంతా తెలుసుకుంటే యెహోషువకి ఎలా ఉందంటే అండి, చాలా భయంకరంగా ఉంది. ఏంటి ఇన్ని లక్షల మంది ప్రజల్ని ఇంత దూరం ఎలా నడిపించాలి, నా వల్ల సాధ్యమవుతుందా, అసలు నేను నడిపించగలనా అని ఆయన భయపడ్డప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుతాడు అన్నమాట. యెహోషువ నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, భయపడకము, జడీకము, నీ దేవుడన్న యెహోవా నువ్వు నడుచు మార్గం అంతట్లో తోడయ్యుండును. గట్టిగా చెప్పండి ప్రా. కానీ ఈ భవిష్యత్తుని తలుచుకొని ఈ యోషు భయపడుతుండే. అప్పుడు దాకా మోషే ఉన్నాడు, చక్కగా జీవితం సాఫీగా వెళ్ళిపోయేది. మోషే ఎప్పుడైతే దేవుని పిలుపు మేరకు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడో ఇశ్రాయేలు ప్రజలు నడిపింది బాగా తీనివే పడగానే ఒక్కసారి ఈయన భయపడిపోతాడు. ఏంటి నేను ఎలా చేయగలను, ఎలా భవిష్యత్తులో నడిపించగలనని చాలా భయపడుతుంటాడు. చాలాసార్లు ప్రియమైన వాళ్ళ మనం కూడా మన జీవితాల్లో భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల గురించి భయపడుతుంటాం. పిల్లల ఉద్యోగాల విషయంలో, పిల్లల వివాహాల విషయంలో, పిల్లల చదువు విషయంలో, పిల్లల కుటుంబాల విషయంలో, ఇలా మన ఆరోగ్య విషయంలో, లేదా మనకున్న ఆర్థిక సమస్యల విషయంలో భవిష్యత్తు గురించి ఏం చేస్తామని భయపడుతుంటాం. ఇశ్రాయేలు ప్రజలను యెహోషువ నడిపించడానికి ఎరుకో కోట రాబోతుంది, పెద్ద ఆటంకం. అది ఎలా దాటి ముందుకెళ్ళాలి, యోర్దాను నది రాబోతుంది, దాంట్లోంచి అది అవతల పక్కకి ఎలా వెళ్ళాలి, నదిని దాటుకొని అనేక మంది దేశాల్ని, రాజుల్ని జయించుకుంటూ ముందుకెళ్తే గానీ ఆ పాలు తేనె ప్రవహించే దేవుడిచ్చిన వాగ్దాన దేశంలోకి వెళ్ళాం. ఇవన్నీ చూస్తే యెహోషువకి ఎలా కనిపిస్తుంది అంటే చాలా అసాధ్యంగా కనిపిస్తుంది. అందుకే అలా అసాధ్యమని అనిపించి యెహోషువ భయపడుతుంటే దేవుడు చెప్తాడు అతనితో, యెహోషువ నువ్వు భయపడకము, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండవు, నేను నీకు తోడై ఉన్నాను. గట్టిగా చెప్పను ప్రేమ. చాలాసార్లు మన జీవితాల్లో కూడా పిల్లరా, మన జీవితాల్లో భవిష్యత్తులో సంభవించేటువంటి సమస్యల విషయంలో
భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి మనం ఏం చేస్తాంటే భయపడుతుంటాం. ఏంటి ఈ సమస్యలు ఎలా ఉన్నాయి, వీటిని దాటుకొని నేను ఎలా ముందుకెళ్ళగలను, నా నా భార్య పరిస్థితి ఏంటి, నా భర్త పరిస్థితి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇది కుటుంబంలో సమస్యలు ఏంటి, లేదా బయట సమాజంతో సమస్యలు ఏంటి, ఇవన్నీ దాటుకుని ఎలా ముందుకెళ్ళను అని భవిష్యత్తు గురించి మనం ఆలోచన చేసి చాలా భయపడిపోయి అడుగు ముందుకు వెళ్ళలేని స్థితిలో మనం ఉంటాం. గట్టిగా చెప్పండి పిరా. అట్లాంటి భవిష్యత్తు గురించి ఆలోచన చేసి భయపడుతూ అడుగు ముందుకు వేయలేని స్థితిలో ఉన్న మనతో దేవుడు చెప్తున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, జడీకము, భయపడకము. కారణం ఏంటంటే నీ దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. యేసునామం జరుగును కనుక మన జీవితాల్లో పిల్లరా భవిష్యత్తును చూసి మన ఆయన భయపడకూడదు. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు చూసి మనం భయపడకూడదు. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు అది మహాసముద్రంలాగా ఉన్న ఎరుకో కోటలాంటి పెద్ద కోటలాగా ఉన్నా సరే వాటిని దాటుకుని ముందుకు ఎలా వెళ్ళగలనని నువ్వు చింతించవలసిన, దుఃఖపడవలసిన, భయపడవలసిన అవసరం నీకు లేదు. గట్టిగా చెప్పండి ప్రాణం. ఎందుకంటే దేవుడు మోషేతో చెప్పిన దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తుండే ఏమనంటే నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండవు, జడీకు భయపడకు. కారణం ఏంటంటే దేవుడిని యెహోవా మనకు తోడుకున్నాడు కనుక భవిష్యత్తులో సంబంధించిన సమస్యలు బట్టి మనం ఎన్నడూ కూడా ఏం చేయవసరం లేదంటే భయపడవసరం లేదు పిల్లరా. ఆ సమస్య ఏదో చేస్తుంది, ఈ అప్పులు చేస్తుంది, అనారోగ్యం చేస్తుంది, బిడ్డలు వివాహాలు ఎలా చేయగాలి, ఉద్యోగాలు ఏంటి, వాళ్ళ కుటుంబాలు ఏంటి, భర్త చుట్టూ ఎలాగా, భార్య చుట్టూ ఎలాగా, కుటుంబ సమస్యల చుట్టూ ఎలాగా అని నువ్వు నిరాశపడకు. నీ సమస్యను చూసి నువ్వు నిరాశపడద్దు, కానీ శూన్యంలో సృష్టించేసిన సృష్టికర్త దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కనుక భయపడక, జడీక, దిగులు పడక, దేవుడు నాతో ఉన్నాడనే సత్యం గ్రహించి నువ్వు ముందుకెళ్ళి పిల్లరా. అలా యోషువ దేవుడు చెప్పిన మాట మీద విశ్వాసం, నమ్మకం ఉంచి దేవుడు నాతో ఉన్నాడు కదా నాకేంటి భయం అని ఆయన ధైర్యంగా ముందుకెళ్ళాడు. కాబట్టి పిల్లరా ఎరుకో కోట కూలిపోయింది పిల్లరా. వీళ్ళు కోల్చకుండానే వీళ్ళు పాటలు పాడి స్తుతించినప్పుడు ఎరుకో కోట కూలింది, అవతల పక్కకి వెళ్ళిపోయారు. యోర్దాను నదిని యాజకులు ముందులు నడిచినప్పుడు యాజకులు అరికాలు పాలు తాగ్గానే యోర్దాను నది ఆరిపోయింది పిల్లరా. ఎండిన భూమి మీద నడిచినట్టుగా యోర్దాను నదిలోంచి అవతల ప్రక్కకి వెళ్ళిపోయారు పిల్లరా. యోషువ అక్కడి నుంచి పాలు తెనపరించే కనాన్ దేశాలకు ఎదురయ్యే 31 రాజుల్ని ఓడించి 31 రాజులు అక్కడ ఇంకా అనేక మంది రాజులను ఓడించి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటూ దేవుడిచ్చిన వాగ్దాన భూమి అనేటువంటి ఆ పాలు తెనపరించే కనాన్ దేశం లేదా ఈనాడు ఇజ్రాయెల్ దేశం అని పిలువబడుతున్న ఆ దేశంలోకి తన ప్రజల్ని తీరుస్తాడు పిల్లరా. రగటికి చెప్పండి పిల్లరా. కనుక పిల్లరా దేవునికి అసాధ్యమని దేవుని లేదు పిల్లరా. దేవునికి సమస్తము సాధ్యం. మన జీవితంలో భవిష్యత్తులో సంభవించే సమస్యను చూసి మనం చాలా భయపడుతుంటాం. ఈ సమస్యలు దాటుకుని ముందుకు ఎలా వెళ్ళగలను, నేను విజయం సాధించగలనా లేదా, నేను నా భార్య, నా భర్త, బిడ్డలు, కుటుంబం క్షేమం ఉండగలవా లేదా అని భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ దిగులు పడుతూ భయపడుతూ బాధపడుతున్న దేవుడు నీతో మాట్లాడుతండి. ఇద్దనాన్న ఇదిగో భయపడకు, దిగులు పడకు, జడీకు, నేను నీకు తోడుకున్నాను కనుక భవిష్యత్తులో ఏ సమస్యలు అయితే ఎదురవుతాయి అనుకుంటున్నావో ఆ సమస్యలన్నిటి మీద నీకు గొప్ప విజయాన్ని నేను ఇస్తానని యేసునామం జరుగును గాక. గొప్ప విజయాన్ని ఇచ్చి నీ జీవితం, నీ కుటుంబం ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో నీ కుటుంబం అలా ఉండేలాగా నేను చేస్తాను. నీకు ఎదురు ప్రతి సమస్యని నీ జీవితంలోంచి, నీ బ్రతుకులోంచి లేకుండా చేసి నువ్వు అనుకున్న కోరుకున్న జీవితాన్ని జీవించేలాగా నేను చేస్తానని ఆ పరిశుద్ధాత్మ నీతో నాతో మాట్లాడుతున్నాడు పిల్లరా. అందుకే భవిష్యత్తుకు నువ్వు ఎన్నడూ కూడా భయపడకు. ఆ భవిష్యత్తుకు నీది కాదు, యెహోవా ఈరేని చెప్తున్న దేవుడు ఆయనే చూసుకుంటాడు. నీ గురించి, నీ భవిష్యత్తు గురించి, నీ జీవితం గురించి, నీ కుటుంబం గురించి ఆయనే చూసుకుంటాడు కనుక భవిష్యత్తు ఎలాగా అనే విషయం గురించి ఆందోళన చెందక భయపడొద్దన్నాడు, దిగులు పడొద్దా, జడి వద్దన్న దేవుడు ఆ వాక్యాన్ని భయపడకుండా దేవుడు నాతో ఉన్నాడు, నాకేంటనే ధైర్యం కలిగి ముందుకెళ్ళు. అసాధ్యమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఈ లోకల్ ఎవరికి సాధ్యం కానీ విషయంలో, సాధ్యం కాని సమస్యల విషయంలో దేవుడు అసాధ్యమైన రీతిలో నీకు జవాబు ఇచ్చి ఊహించిన తలంచిన దానికంటే ప్రతి సమస్యని నీ బ్రతుకులోంచి జీవితంలో తీసేసి అన్ని విషయాలు సమృద్ధి ఇచ్చి నువ్వు కోరుకున్న, నువ్వు జీవించాలనుకున్న శ్రేష్టమైన, సంతోషకరమైన, ఆనందకరమైన జీవితాన్ని నువ్వు జీవించేలా దేవుడు చేస్తాడు పిల్లరా. యేసునామం జరుగును గాక. అదేవిధంగా న్యాయాధిపతుల గ్రంథాలు గిద్యోను చూసినప్పుడు పిల్లరా ఇదిగో మిద్యానీయులకి భయపడి తన సొంత పొలంలో గానుగుల్ని దొంగచాటున బస్తాల్లోకి తను నింపుకుంటూ ఉంటే దేవుడు మాట్లాడతాడు, పరాక్రమ బలాజుడా నువ్వెందుకు అలా భయపడుతున్నావని. మిజ్జోనీడికి భయపడి తన సొంత పొలంలో ఉన్న ఆ గోధుమలను బస్తాలకి ఎక్కించుకు భయపడి గిజ్జోన్తో అంటాడు, పరాక్రమ బలాజుడా ఇదిగో మిజ్జానీల చేతిలోంచి నువ్వు రక్షించు అని అన్నప్పుడు గిజ్జోని ఆశ్చర్యపోతుంది. ఇదే నేను ఇంత పిరుకువాడుగా మిజ్జోనీడికి భయపడి నా సొంత పొలంలో గోధుమలు నేను బస్తాల్లోకి ఎక్కించుకుంటుంటే అటువంటి మిజ్జానీల చేతిలోంచి నన్ను ఎలా విడిపించమంటాం
నా కుటుంబం చిన్నది, నా గోత్రం చిన్నది, నా కుటుంబంలో ఎన్నికవాడిని అని అంటే, అయితేనేమి నేను నీకు తోడుగా ఉన్నాను, యేసునామం జరుగును కాక నీకు తోడు ఉన్నాను కనుక ఆ భయంకరమైన మిజ్జానీల చేతుల నుంచి నీ ప్రజలు విడిపించమన్నప్పుడు దేవుడు నీకు తోడుకున్నాడు అన్న మాట మీద విశ్వాసం నమ్మకం గిజ్జోన్ ముందుకు వెళ్ళినప్పుడు పిల్లరా, ఏ మిజ్జానీలకైతే భయపడ్డాడో ఆ మిజ్జానీల చేతిలోంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించి మిజ్జానీల మీద గొప్ప విజయాన్ని ప్రభు గిజ్జోన్కి అనుగ్రహిస్తాడు. పిల్లరా, యేసునామం జరుగును గాక. ఈ దినాన్ని ఏ సమస్యలను బట్టి అయితే నువ్వు భయపడుతున్నావో, ఏ సమస్యల విషయంలో నువ్వు ఆందోళన చెందుతున్నావో, ఉదయకాల సభలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ సమస్యల విషయంలో దేవుడు అతి గొప్ప విజయాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. యేసునామం జరుగును గాక. మిజ్జానీయులు చూసి భయపడిన గిజ్జోనికి ఆ మిజ్జానీయులు యుద్ధం చేసి వారి మీద విజయం పొందేలాగా దేవుడు చేశాడు. పిల్లరా, ఆ మిజ్జానీయుల దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు స్వాధీనపరచుకునేలాగా దేవుడు చేశాడు. యేసునామం జరుగును గాక. ఈ దినాన్ని కారణం ఏంటంటే గిజ్జోనికి దేవుడు తోడుకున్నాడు, యోషువకు తోడుకున్నాడు, యోషువ విజయం సాధించాడు. గిజ్జోనుకు తోడుకున్నాడు, గిజ్జోను విజయం సాధించాడు. అదేవిధంగా యోసేపుకి తన కష్టకాలంలో ఇరుకులో ఫోతోఫర్ ఇంట్లో బానిసగా ఉన్నప్పుడు అక్కడ వాక్యం చెప్తుంది దేవుడు అతనికి తోడుకున్నాడు. ఆదికాండం 39 అధ్యాయంలో అక్కడి నుంచి చెయ్యని నేరానికి జైలుకి వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం చెప్తుంది యోసేపుకు దేవుడు తోడుకున్నాడు. ఊరు వాడ అతను తప్పు పాపం చేశాడని నిందించి చర్చాలు వేసినప్పుడు దేవుడు అతను విడిచిపెట్టలేదు, కానీ దేవుడు అతనికి తోడుకున్నాడు. ఫోతోఫర్ ఇంట్లో బానిసుకున్నప్పుడు దేవుడు అతనికి తోడుకున్నాడు. అందుకే ఫోతోఫర్ ఇంట్లో బానిసుకున్నప్పుడు దేవుడు అతనికి తోడుకున్నాడు కాబట్టి ఆ ఫోతోఫర్ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి ఆ ఫోతోఫర్ ఇంటిని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. పిల్లరా, జైల్లోకి చేయని నేరానికి నిందింపబడి వెళ్ళిపోయినా సరే ఆ జైల్లో కూడా ఆ జైలు అధిపతికి ఇతని మీద కటాక్షం కలిగింది. కారణం ఏంటంటే ఈ దేవుడు అతనికి తోడుకున్నాడు. పిల్లరా, అందుకే ఆ జైలు ఉన్న యోసేపుని దేవుడు తర్వాత కాలంలో ఐగుప్తు దేశాన్ని మహారాజుగా చేశాడు. కారణం ఏంటంటే యోసేపుకి దేవుడు తోడుకున్నాడు. అలాగే అబ్రహాము 12 అధ్యాయం ఆదికాండంలో అక్కడ నుంచి బయలుదేరినప్పుడు నీకు తోడుగా ఉంటాను, నీ సంతానాన్ని దీవిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, అడుగు పెట్టిన నేలల్లా నీకు నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు దేవుడు తోడుకుంటాను మాట విని అబ్రహాం బయలుదేరాడు. తర్వాత 2 బంగారకులు బహుధనవంతుడయ్యాడు, మహారాజులకు దేవుడు చేశాడు. పిల్లరా, దేవుడు వాగ్దానం ఇచ్చిన ఆ దేశాన్ని తన సంతానానికి తర్వాత ఇచ్చాడు. పిల్లరా, అలాగే ఇస్సాకు దేవుడు తోడుకున్నాడు, 100 ఫలం పొందాడు. యాకోబుకు దేవుడు తోడుకున్నాడు కాబట్టి అనేక కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినా సరే ఆ కష్టాలు ఇరుకులు ఇబ్బందులు అన్నిటినీ దాటుకొని యాకోబు వృద్ధాప్యంలో చక్కగా నిద్రపోయి మరణించేలాగా దేవుడు చేశాడు. పిల్లరా, కనుక వాక్యలో చూసినట్టు పిల్లరా, దేవుడు ఎవరెవరికి తోడుకున్నారో వారందరూ జీవితాల్లో అద్భుతం నిజాలు పొందారు. వాళ్ళకి వచ్చిన ఆటంకాలు అనేకమైన ఆటంకాలు వచ్చినాయి, కానీ ఆటంకాలు అన్నింటినీ దాటుకొని వాళ్ళు విజయం సాధించారంటే కారణం ఏంటంటే దేవుడు వారికి తోడుకున్నాడు. దావీదు గురించి చూసినట్టయితే దావీదుకు తోడుగా ఉన్నాడు కనుక దావీదు ఎన్ని యుద్ధాలు చేసిన ప్రతి యుద్ధంలో కూడా విజయం సాధించినట్టుగా వాక్యం చెప్తుంది. దావీదు జీవిత కాలంలో అతను చేసిన యుద్ధాలు ఎవరు చేయలేరు. పిల్లరా, అయినప్పటికీ ప్రతి యుద్ధంలో దేవుడు విజయం ఇచ్చాడు. కారణం ఏంటంటే దావీదుకి దేవుడు తోడుకున్నాడు వాక్యం చెప్తుంది. కానీ ప్రియమైన వాళ్ళారా, ఇప్పటిదాకా మనం భక్తుల జీవితాలు మనం చూసినప్పుడు వాళ్ళ భవిష్యత్తు గురించి వారు భయపడలేదు. కారణం ఏంటంటే దేవుడు వారికి తోడుకున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఇదన్నా దేవుడు నీకు నాకు కూడా తోడుకుంటున్నాడు కాబట్టి భవిష్యత్తు అలాగా ఈ సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో ఎలా ముందుకెళ్ళగలను అని అనుకోకు. దేవుడు తోడుగా ఉంటాడు. నీ భవిష్యత్తులో ఎదురే ప్రతి సమస్య మీద, ప్రతి ఇరుకు మీద, ప్రతి ఇబ్బంది మీద దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. కారణం ఏంటంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అందుకే భవిష్యత్తులో ఎదురే సమస్యల గురించి నువ్వు ఎన్నడూ దిగులు పడక, భయపడక, జడీక భవిష్యత్తు ఏమైపోతుందో నువ్వు గాబరా పడకు. భవిష్యత్తులో ఎదురే సమస్యల మీద విజయాన్ని దేవుడు ఇస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. యేసునామం దొరుకును గాక. అయితే పిల్లలు, దేవుడు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? యోషువ గ్రంథం 1 అధ్యాయం 8వ వచనం చూసినట్టయితే, ఇదిగో ఈ ధర్మశాస్త్ర గ్రంథం నువ్వు బోధింప తప్పిపోకూడదు, వాటిలో వ్రాయబడిన వాళ్ళ ఇంటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినల్లా నీ మార్గం వద్దలు చేసుకొని చక్కగా ప్రవర్తించదు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ వాక్యం చూసినట్టయితే దేవుడు తోడుగా ఉంటాడు. అయితే 9వ వచనం అలా ఉంటుంది. కానీ 8వ వచనం చూసినట్టయితే దేవుడు ఎప్పుడు తోడుకుంటాడంటే పిల్లరా, ఆయన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము చేయుటకు మనం జాగ్రత్త పడినలా నీ మార్గం వద్దలు చేసుకుని చక్కగా ప్రవర్తించదు. మన మార్గం అంటే ఏంటంటే మన బ్రతుకు లేదా మన జీవితము, భవిష్యత్తులో మనం నడిచే మార్గం, భవిష్యత్తులో మనం నడిచే జీవితము. ఇది ఈ మార్గంలో దేవుడు తోడుగుండి మన వర్ధలు చేసి మనకు ఎదురై ప్రతి సమస్యల మీద దేవుడు విజయం ఇవ్వాలంటే పిల్లరా, నేను చేయవలసిన పని ఏంటంటే ఆయన వాక్యాన్ని విన్న మనము వాక్యాన్ని గైకొనే జీవితం మనలో ఉండాలి. యేసునామం జరుగును గాక. ఈ లోకంలో పిల్లరా, దేవుడు నీకు నాకు ఈ ప్రపంచంలో ఎవరికి తోడుగా ఉండాలన్నా వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని విని
వాక్యానుసారంగా వారు నడిచినప్పుడు, వాక్యానుసారంగా ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా దేవుడు వారికి తోడుకుంటాడు. ఈ స్నామం జరుగును గాక. మనకున్న వెండి బంగారులు, మనకున్న మేడమిద్దులు, మనకున్న ఉద్యోగం, వ్యాపారం, మనకున్న పేరు ప్రతిష్టలు, లేదా మనకున్న సేవను బట్టి దేవుడు ఎప్పుడు మనకు తోడుకుంటాడు. పిల్లరా, నేను వాక్యాన్ని అనుసరించి నడిచినప్పుడే, నీకు ఏమున్నా లేకపోయినా, ఆసుపాసులు మేడమిద్దులున్నా లేకపోయినా పర్లేదు, నేను వాక్యాన్ని అనుసరించి నడిచినప్పుడే దేవుడు నీకు నాకు తోడు ఉంటాడు. దేవుడు నీకు నాకు తోడుకున్నప్పుడు భవిష్యత్తులో ఏ సమస్యల గురించి కూడా మనం భయపడే అవసరం లేదు. నీకు డబ్బు, ధనము, ఆస్తిపాస్తులు, ఉద్యోగం, వ్యాపారం ఏది ఉన్నా లేకపోయినా పర్లేదు, దేవుడు నీకు తోడుకుంటే చాలు. భవిష్యత్తులో ఎదురయ్యే ప్రతి సమస్య మీద విజయాన్ని ఇచ్చి అద్భుతమైన ఆశ్చర్యకరమైన విజయాన్ని దేవునికి ఇచ్చే దేవుడు. పిల్లరా, కనుక దేవుడు తోడుకుంటే లోకలు ఏదైనా సాధ్యమే. అయితే దేవుడు నీకు నాకు తోడుకుండాలంటే నిన్ను చేయవలసిన పని ఏంటంటే, యోసేపు గ్రంథం 1:8 చెప్పినట్టుగా ఆయన వాక్యాన్ని గైకొనాలి. ఆయన వాక్యాన్ని గైకుంటే ఆయన మన జీవిత మార్గాన్ని, భవిష్యత్తు మార్గాన్ని వదిలి చేసి మన జీవితంలో అతి గొప్ప విజయాన్ని ఇస్తాడు. పిల్లరా, ఎదురే ప్రతి సమస్య మీద కూడా విజయాన్ని ఇచ్చి విశ్వాసంతో దేవుడు ఊరించే దేవుడు. కనుక మనందరం కూడా దేవునికి వాక్యానికి అనుగుణంగా జీవించి నడుద్దాం. అప్పుడు దేవుడు తోడుకుంటాడు. అప్పుడు మన జీవితంలో భవిష్యత్తు ఎదురే సమస్యలు అన్నిటి మీద వాక్యాలు ధ్యానం చేసినట్టు యోషువ, మోషే, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపు, దావీదు వీళ్ళకి తోడుకుంటూ విజయాలు ఇచ్చిన దేవుడు నీకు నాకు కూడా విజయాలు ఇచ్చే దేవుడే ఉన్నాడు. పిల్లారా, ఓకే, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో నువ్వు తోడుగా ఉంటే ఎన్ని గొప్ప సమస్యలపైన విజయమిస్తావని, ఎన్ని ఇరుకులు ఇబ్బందుల మీద విజయమిస్తావని, ఎంత పెద్ద సమస్యను విజయమిస్తావని వాక్యం ద్వారా సెలవిచ్చో. అయితే నీవు మాకు తోడుకుంటానంటే నీ వాక్యాన్ని అనుసరించి నడవాలని చెప్పావు. కనుక ప్రభా, నీవు మాకు తోడుగా ఉంటే ఏదైనా సాధ్యం. కాబట్టి నీ వాక్యాన్ని అనుసరించి నడిచి జీవించినప్పుడు నువ్వు తోడుకుంటాను మాట్లాడావు. కనుక అట్లాంటి జీవితం ఈ వాక్యాన్ని బిడ్డలందరికీ కూడా దయచేసి అతి గొప్ప విజయాల వరకు దయచేయమని, భవిష్యత్తు గురించి ఎవరు కూడా భయపడకుండా నువ్వు తోడుకున్నావు కాబట్టి భవిష్యత్తు ఆశ్చర్యకరంగా ఉంటుందని నమ్మి విశ్వసించి స్తుతించే భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, ప్రియమైన వాక్యం ఉన్నారు కదా. కనుక భవిష్యత్తులో ఎదురు ఏ సమస్య గురించి భయపడొద్దని దేవుడు చెప్తున్నాడు. జడియొద్దు, దిగులు పడొద్దని చెప్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన నీకు నాకు తోడుకుంటాడు. ఆయన తోడుకుంటాడు కాబట్టి ప్రతి ప్రాబ్లం మీద దేవుడు అతి గొప్ప విజయాన్ని దేవుడు నీకు నాకు ఇస్తాడు. బట్ అది చేయాలంటే ఆయన వాక్యాన్ని గైకొనే జీవితం మనకు ఉండాలి. ఆ వాక్యాన్ని గైకొనే జీవితం మనం జీవించినప్పుడు అతి గొప్ప విజయాన్ని మనం పొందుకోవడానికి కావాల్సిన దేవుడి సహాయము, దేవుడి తోడు మనకి ఎప్పుడు ఉంటుంది. అటువంటి జీవితం మనందరూ కూడా జీవించి ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకుందాం పిల్లరా. ఓకే, మీ అందరికీ నా హృదయపూర్వకంగా